2 దశాబ్దాలకు పైగా బుల్లితెరను ఏలుతున్న సుమ కనకాల తన కుమారుడు రోషన్ ని హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. బబుల్ గమ్ పేరుతో రోషన్ డబ్ల్యూ మూవీ విడుదలైంది. బబుల్ గమ్ ఇంటెన్స్ లవ్ డ్రామా తెరకెక్కింది. ఈ సినిమాకి రవికాంత్ పేరుపు దర్శకుడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇండస్ట్రీలో గట్టి పరిచయాలున్న సుమ తన కుమారుడు డబ్ల్యూ మూవీని పెద్దలతో ప్రమోట్ చేయించింది. టాలీవుడ్ ప్రముఖులు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. 2023లో విడుదలైన బబుల్ గమ్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. రోషన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. లుక్స్ పరంగా మిక్స్డ్ టాక్ వినిపించింది. నటుడిగా పర్లేదు అనిపించుకున్న రోషన్ రెండో ప్రాజెక్టుకి సిద్ధమయ్యాడు. రోషన్ కొత్త మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ముఖ్య అతిథిగా సందీప్ రెడ్డి వంగ రావడం విశేషం. ఇక ఈ సినిమాకి సందీప్ రాజ్ దర్శకుడు. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయం అందుకున్నాడు సందీప్ రాజు. సుహాస్ హీరోగా తెరకెక్కిన ట్రాజిక్ లవ్ డ్రామా కలర్ ఫోటో నేరుగా ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్ లో విడుదల చేస్తే సందీప్ రాజ్ కెరియర్ కి ఆ సినిమా చాలా ప్లస్ అయ్యేది. ఏదేమైనా కలర్ ఫోటో మూవీతో సందీప్ రాజ్ వెలుగులోకి వచ్చాడు. రోషన్ సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. రోషన్ కి జంటగా ముంబై భామ సాక్షి సాగర్ నటిస్తుంది. ఈ సినిమాకి మోగ్లీ అనే టైటిల్ కూడా నిర్ణయించారు అని తెలుస్తుంది. టైటిల్ చాలా భిన్నంగా ఉంది. కామిక్ స్టోరీస్ తో క్యారెక్టర్ నేమ్ వలె ఉంది. ఇక మరి రెండో సినిమాతో ఆయన రోషన్ కమర్షియల్ హిట్ కొడతాడేమో చూడాలి. యాంకర్ గా కోట్ల రూపాయలు సంపాదించిన సుమ ఎలాగైనా కొడుకును హీరోగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సుమ భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నాడు. రాజీవ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి చాలా కాలం అవుతుంది. సుమ రాజీవ్ నుండి రోషన్ కి గట్టి మద్దతు ఉంది. నటుడిగా ప్రేక్షకులు మెప్పించగలిగే ఒక స్థాయి హీరోగా నిలదొక్కుకోవచ్చు.